హైదరాబాద్ మహానగరంలో అంతర్గత రహదారుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. వాటి నిర్వహణ అంతంత మాత్రంగా ఉంటే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రోడ్లు మరింత అధ్వానంగా తయారయ్యాయి. కూకట్పల్లి, ఉప్పల్ ప్రాంతాలలో ఎక్కడ చూసినా రోడ్లు మొత్తం గుంతలుగా దర్శనమిస్తూ ఉన్నాయి. దీంతో రోడ్లపై ప్రయాణించాలంటే వాహనదారులు ఆందోళన చెందుతూ ఉన్నారు. రోడ్లు మరమ్మతులు చేయాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. వర్షాలతో రోడ్లన్నీ నీటితో నిండి చెరువులను తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షం కురిసిన రోడ్లు జలమయమయ్యే మహానగరంలో వరుసగా కురుస్తున్న వానలతో రోడ్లు దెబ్బతిన్నాయి. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులు సైతం గుంతలు పడి బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతల రోడ్లపై వాహనాలు సాఫీగా ముందుకు కదలలేక గంటలు తరబడి ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతున్నాయి. అధ్వానంగా మారిన రోడ్లతో వాహనదారులకు వెన్నునొప్పి సమస్యలు తలెత్తుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. హైదరాబాద్ నగరంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. రోడ్ ఎక్కితే చాలు అడుగడుగున ఒక గుంత దర్శనం ఇస్తోంది. వాహనదారులు రోడ్లు ఎక్కితే చాలు గమ్యస్థానాన్ని సురక్షితంగా చేరుతామో లేదో కానీ హాస్పిటల్ బెడ్ ఎక్కడం ఖాయమని అంటున్నారు. ప్రస్తుతం మనం ఫిలిం నగర్ అపోలో హాస్పిటల్ వెళ్లే దారిలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు. అడుగడుగున కూడా మనకి గుంతె దర్శనం ఇస్తుంది. అయితే వర్షాకాలం వచ్చే నాటికి జిహెచ్ఎంసీ అధికారులు ఈ రోడ్ల మరమ్మతులకి సంబంధించిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. అయితే కొన్ని కోట్ల రూపాయలని ఈ రోడ్ల మరమ్మతుల కోసం కొన్ని కోట్ల రూపాయలను అయితే జిహెచ్ఎంసీ అధికారులు ఖర్చు చేయడం జరుగుతుంది. మరి అన్ని కోట్లు ఖర్చు చేసినప్పటికీ కూడా ఈ గుంతలు ఏ విధంగా అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా మనకు దర్శనమిస్తున్నాయి. వాహనదారులు రోడ్లు ఎక్కితే చాలు గుంతలతో అంటే చాలా వరకు కూడా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అయితే చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ గుంతల పరిస్థితి చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి చిన్న చినుకు పడితే చాలు హైదరాబాద్ నగరంలోని రోడ్లన్నీ కూడా చిన్నపాటి చెరువులను తలపిస్తాయి. అలాంటిది ఇప్పుడు ఈ పడే వర్షాల కారణంగా ఈ గుంతలలో నీళ్లు నిండిపోయి గుంత ఎక్కడుందో కూడా తెలియలేని పరిస్థితి ఉంది. దీనివల్ల ముఖ్యంగా టూ వీలర్స్కి అయితే బైక్ స్కిడ్ అయ్యి పడిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని అంటే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా అయితే వాహనదారులు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా అంటే రోడ్ ఎక్కితే చాలు మొత్తం కూడా బైక్ కానివ్వండి, కార్ కానివ్వండి, ఆటో కానివ్వండి రోడ్లు మొత్తం కూడా కంకర తెలిన రోడ్లు గుంతలు ఏర్పడడంతో మొత్తం కూడా అవన్నీ కూడా షేక్ అయ్యి వెన్నెపూస దెబ్బతింటుంది. దీనివల్ల మేము మాకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వాహనదారులు చెప్పడం జరుగుతుంది. మనం చూడొచ్చు ఇక్కడనే కాదు చాలా చోట్ల కూడా బిహెచ్ఎల్, మూసాపేట్, చందానగర్ ఇలా చాలా ప్రాంతాలలో కూడా హైదరాబాద్ నగరంలో ఇలాంటి పరిస్థితి నెలకొంటుంది. రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఇక్కడే చూడొచ్చు. అంతేకాకుండా అంటే మెయిన్ రోడ్స్ అనే కాదు కాలనీస్లో ఉన్న అంతర్గత రోడ్లు కూడా ఈ విధంగానే ఉన్నాయి. అయితే చూడొచ్చు మనము ఏ విధంగా ఉందో. ఒక్కసారి మనతో ఇక్కడ పాటు వాహనదారులు అయితే ఉన్నారు, ఒక్కసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వారితో మాట్లాడి ఈ రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, వారి యొక్క ఇబ్బందులు కష్టాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ రోడ్ వచ్చేసి అపోలో హాస్పిటల్, ఫిలిం నగర్ రోడ్డు. ఈ వర్షాకాలం కారణంగా ఇంకా రోడ్డు అసలుకే బాగోదు. వర్షాకాలం కారణంగా ఇంకా గుంతలు ఎక్కువైపోయి వెళ్ళడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లల్ని ఎక్కించుకొని వెళ్ళాలన్నా ఇటు మనకి ఇంకోటి దగ్గరలో తిరుపతి దేవస్థానం కూడా ఉంది, అటు వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్లు కొంచెం అధికారులు స్పందించి రోడ్డును కొంచెం బాగు చేయించాలని కోరుకుంటున్నాము. కాలనీస్లో ఉన్న రోడ్లు అయితే మరీ దారుణంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు స్కూళ్ళు కూడా ప్రారంభమయ్యాయి కాబట్టి విద్యార్థులని పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్ళే పేరెంట్స్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, హడావిడిగా ఆఫీస్కి బయలుదేరే ఉద్యోగస్తులు ఉంటారు. అలాంటి వారు ఇలాంటి రోడ్లు ఉంటే క్షేమంగా కానీ సురక్షితంగా కానీ గమ్యస్థానాన్ని చేరుకోలేని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్నిసార్లు ఇలాంటి రోడ్లు ఈ విధంగా ఉన్నాయని జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. ఎంత నిదానంగా వెళ్ళినప్పటికీ కూడా ఇలాంటి రోడ్లు ఉంటే, ఇలా గుంతలు పడిన రోడ్లు ఉంటే ప్రమాదాలు తప్పకుండా జరుగుతాయని, ఏ విధంగా స్పీడ్ని కంట్రోల్ చేసుకున్నప్పటికీ కూడా బైక్ స్కిడ్ అయి పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాహనదారులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇకనైనా అధికారులు స్పందించి ఎంతసేపు హైటెక్ సిటీ అందాలను డ్రోన్స్ కెమెరాస్తో చూడడం కాదు, హైదరాబాద్ నగరంలో ఉన్న ఈ రోడ్లపైన ఉన్న గుంతలను కూడా అప్పుడప్పుడు అధికారులు చూసి ప్రయాణం చేసే వాహనదారుల నుంచి కష్టాలను తప్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఆ దిశగా అడుగులు వేయాలని వాహనదారులు కోరుతున్నారు. కెమెరామెన్ గోవర్ధన్తో అలేఖ్య, HM TV, హైదరాబాద్.